నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న ఆనంద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను డాక్టర్ ఆనంద్, పలువురు డాక్టర్లు శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చములిచ్చి ఘనంగా సన్మానించారు. ముందుగా ఆయన హాస్పిటల్లోనే డయాలసిస్ యంత్రాలను, బెడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నాణ్యమైన చికిత్స పొందాలంటే దూర ప్రాంతాలకు పోకుండా అన్ని విధాలుగా ప్రజలకు వైద్యం అందించేందుకు కావలిలో డాక్టర్లు సౌకర్యాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. కావలి పట్టణంలోనే ఆనంద్ హాస్పిటల్లో ఈ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం కావలి పరిసర ప్రాంత ప్రజలకు ఒక వరమన్నారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేవనే పరమావధిగా భావించి ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. కుటుంబానికి ఒక్కటే కాదు, ఈ సమాజానికి కూడా మనం కొంత ఫలాలను అందించాలని ఎంతో మహానుభావులు కొంత వాళ్ళు సంపాదించిన దాంతో ప్రజాసేవకు నిమగ్నం చేస్తూ అటువంటి సేవా సంస్థల్లో ఏర్పడినటువంటి సంస్థ ఈ రోటరీ సంస్థ. మానవ సేవ కంటే మానవ సేవ గొప్పది. మానవ సేవలో కూడా ఆరోగ్యం, ఆక్సిజన్ అందించే 2 కేజీలు, నీడనిచ్చే బడ్జెట్లతో స్టార్ట్ అయినటువంటి ఈ రోటరీ సంస్థ ఈరోజు కావలి యూనిట్ ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్ దాకా ఎదగటం కావలి రోటరీ ప్రతినిధులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు సులోచనమ్మ గారు, దేవతగా నిర్వాహకులు మాధవరెడ్డి గారు, ముఖ్యంగా అందరూ కూడా దానం ఇచ్చి ఒక్కరోజుతో బంధాన్ని వదులుకుంటారు. బంధాన్ని భుజస్కంధాల మీద మోస్తున్న ఆనంద్ సూపర్ స్పెషాలిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దాతలు అందరూ సంపాదిస్తారు, కొద్దిమందికి దానం చేసే గుణం ఉంటుంది. పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు. ఏ కొద్ది పూలకో దేవుని పాదాలకు తాకే అదృష్టం ఉంటుంది. అదే మానవ జన్మలో కూడా అత్యున్నతమైన జన్మ మానవ జన్మ. అటువంటి జన్మలో పుట్టి దానం చేయాలనేటువంటి తలంపు రావాలంటే హృదయం నిండా దయ, ధైర్యం, మనస్థైర్యం, నమ్మకం, రేపటి రోజున మళ్ళా సంపాదించుకోగలిగిన నమ్మకం అన్ని ఉన్నదంటే దాతృత్వానికి ముందుకు రాగలరు. 1000 కోట్లు సంపాదించిన పోతే ఏమి తీసుకోగలడు. 10 ఇళ్ళు నిర్మించిన ఒక ఇంటి పెట్రోల్లోనే మనం నివసిస్తాం, మిగతాన్ని పనులు పోలేదు. కానీ దానం ఇచ్చిన గుణం, మనసుకి ఇచ్చిన ధైర్యం కొద్దిమందిగా ఉంటుంది. అటువంటి విధానాన్ని పుట్టుకొచ్చుకున్న కావలి ఎంతో మంది దానకర్తలు ఉన్నారు. వారిలో ఈ రోజున ఈ రోటరీ క్లబ్ ద్వారా మిత్రులు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు జాలరావు గారు, వేడుమంగళ గారు, ఇంకా మూర్తి గారు, అదేవిధంగా శివప్రసాద్ గారు ఎంతో మంది ముందుకొచ్చి ఈరోజు మేము సైతం ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, మా వంతు మేము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి నిరంతరం కూడా ముందుకు వస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున